విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. హే ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. దం దం Masila kumukasayo, kumasila kumukasayo, masila kumukasayo, sayo.
Marcela, como que saiu? Marcela, como que saiu? Marcela, como que saiu? Saiu, saiu, స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో ఆది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ, కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఎదే తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తంది ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం నేస్తంరా పాపనాను ఉన్న చోటను కన్నురా పాదమై నువ్వున్న చోటను మన్నురా వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా ఈ చోటనే కాదు స్వర్గాన నీ తోడురా ఓ, 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 ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా
త్యాగాలే చేసేది, త్యాగాలే అడిగేది, త్యాగంలో బ్రతికేది స్నేహమే. లోపాలే చూసేది, ఆపై సరి చేసేది, లాభాలే చూడనిది స్నేహమే. పంచే కొద్దీ మించిపోయే నిధి, తాగే కొద్దీ పొంగిపోయే నది. పంచే కొద్దీ మించిపోయే నిధి, తాగే కొద్దీ పొంగిపోయే నది. ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిధి. యుద్ధాలున్న శాంతిని నిలిపే సైన్యం స్నేహానిధి. ఓ ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా, నీతో ఉండే దైవం నేస్తంరా. విశ్వాసం తొలిమెట్టు, విశ్వాసం అలిమెట్టు, విశ్వాసమే చివరంటూ ఉన్నది. ఆకాశం హద్దైనా, వినువీధే తనదైనా, ఈ భూమే నెలవంటూ అన్నది. కాలం కన్నా ఇది విలువైనది, సత్యం కన్నా ఇది నిజమైనది. కాలం కన్నా ఇది విలువైనది, సత్యం కన్నా ఇది నిజమైనది. మనసున దాగిన మనసును చూపే ఆకృతి స్నేహానిది. మనిషిని పూర్తిగా మనిషిగా మార్చే సంస్కృతి స్నేహానిది. ఓ ఓ, 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 లాలించగా అమ్మల్లే, పాలించగా నానల్లే, లభించిన వరమే నేస్తంరా. ఆడించగా అన్నల్లే, బోధించగా గురువల్లే, చెల్లించని రుణమే నేస్తంరా. పాపలా నువ్వున్న చోతను కన్నురా, పాదమై నువ్వున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నీడరా, ఈ చోటనే కాదు స్వర్గాన నీ తోడురా. ఓ ఓ, 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 డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
స్నేహితులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy. చాలా శుభదినం. ఎందుకంటే 1983-84 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. 1983-84 బ్యాచ్ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం విద్యాలయంలో చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషకరం. ఈ అందరూ ఒకే వేదిక మీద ఒకే ప్రాంతంలో స్కూల్ ప్రాంగణంలో కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వేడుకలో ముందుగా వెంకటాద్రిరావు గారిని శ్రీను గారు మరియు మల్లికార్జున గారు ఇద్దరు కలిసి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. గారు వీరు ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి వారి విద్య ద్వారా పంపించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన గారికి ముందుగా స్వాగతం. ఎదురుగా ఉండడం అంటే విద్యార్థులకు ఒకసారి చూపిస్తున్నాను. అందరూ దిగాలమ్మా. అందరూ సారికి వెంకటాద్రిరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈయన గారి కింద ఎంతో మంది విద్యార్థులు విద్య నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహోన్నత వ్యక్తులను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన వెంకటాద్రిరావు గారు. కానీ పిలువన్నలోనే వెన్నంటే ఆరోగ్యం పరిస్థితి బాగలేకపోయినా వచ్చినందుకు ముందుల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఓకే, వేదికను అలంకరించవలసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఎంపీ నరేంద్ర గారు సారు. వీరిని శివరాం గారు మరియు సత్యనారాయణ రెడ్డి గారు స్టేజీ మీదకి మరియు మిగతా విద్యార్థులు అందరూ కలిసి స్టేజీ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీ నరేంద్ర గారు, వీరు ఎంతో మంది విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఎంపీ నరేంద్ర గారు. వీరు చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి పిలిచిన వెంటనే బయలుదేరి వచ్చినందుకు ఒక 1983-84 బ్యాచ్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ విద్య ద్వారా విద్యావంతులు నేర్పితే వాళ్ళని క్రమశిక్షణతో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి. వారికి ఏ ఇబ్బంది కలిగినా, స్కూల్ ప్రాంగణంలో ఏ ఇబ్బంది కలిగినా, ఏ దెబ్బ తగిలినా వాళ్ళని వెన్నంటూ చూసుకుంటూ వాళ్ళకి ఏమి కావాలంటే వాళ్ళు అవసరమైనటువంటి అన్నిటి ప్రతి ఒక్క విషయంలో వారికి సలహాలు సూచనలు ఇస్తూ ముందంటి నడిపించినటువంటి అమీర్ బి అమ్మమ్మ గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. 83-84 విద్యార్థుల అందరూ ముందుండి నడిపించిన వాడు, సొంత
కన్న తల్లిదండ్రులాగా చూసినటువంటి వ్యక్తి అమీర్ బి గారు. అమీర్ బి గారికి స్వాగతం, సుస్వాగతం. చెప్పండి. చాలా మధురమైన జ్ఞాపకాలు. ఇన్ని సంవత్సరాలు, 41 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వెనక్కి మేడం. మేడం స్వామి అందరూ ఓకే సార్, రెడీ. అందరూ ఫ్రేమ్ లో రావాలి. ఫోటో ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కావద్దు. ఒక్క నిమిషం స్వామి. స్వామి ఓకే, రెడీ. అదేవిధంగా ఇద్దరు మిగతా సార్లు కూడా వెంకటాద్రి గారు, నరేంద్ర గారితో ఫోటో దిగాల్సిందిగా కోరుతున్నా. ఫోటో ఫ్రేమ్ లో దయచేసి. సార్ రామకృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు మిగతా సార్లు అందరికీ ఒకటే నమస్తే. మంత్రానికి చెప్తున్నాను అందరికీ, ఆడోళ్ళకి మగోళ్ళకి. నేను వచ్చిన సంవత్సరమే వీళ్ళు చదువుకున్నారు. ఒక్క సంవత్సరం చదువుకొని అవతలకు పోయినారు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మంచిగా ఉండాలా. ఇన్ని సంవత్సరాలకైనా కూడా అమీర్ బి అమ్మమ్మ ఉంది అని గుర్తు తెచ్చుకున్నారు. అంతే సార్. హలో, ఒకసారి ఫోటో ఫ్రేమ్. మీకు విద్య నేర్పి Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं
ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వేదికను ఆశ్రయించాల్సిందిగా కూర్చున్నాం. ఒక్కసారి 83-84 బ్యాచ్ మేడకారి స్వాగతం పలుకుతూ వారి యొక్క కుర్చీలో తీసుకువెళ్తుందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎక్సమ్గా ఈ స్కూల్లో ల్యాబ్ స్టూడెంట్స్గా హెచ్ఎంగా విధులు నిర్వహించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీరామ్ శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి రావాలండి, దయచేసి అవార్డు అందుకోవడం జరిగింది. మేడం గారిని వేదిక మీద కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం. అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేసినటువంటి వ్యక్తి వీరు. పూర్వ విద్యార్థుల్ని వారు అవేర్నెస్ చేసుకుని స్కూల్ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీరామ్ శ్రీనివాసరెడ్డి గారు. మన స్కూల్లో చదివి మరి స్కూలు ఉపాధ్యాయుడిగా చేసి మరియు హెచ్ఎంగా చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. వారిని వేదిక మీద కూర్చోవలసిందిగా వీరిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. రావాలి, తొందరగా రావాలి గురుగారు, తొందరగా రావాలి. వీరిని స్వాగతం సుస్వాగతం 83-84 బ్యాచ్ తరఫున వారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. మరొకసారి ఎస్కే కాసిం సార్, మ్యాథ్స్ సార్, ఎస్కే కాసిం సార్, మ్యాథ్స్ సార్ వీరు కూడా వేదిక మీద తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. స్వాగతం సుస్వాగతం కాసిం సార్. వీరిద్దరు కూడా అవార్డు అందుకున్నటువంటి మహోన్నత వ్యక్తులు. వీరిని సత్కరించుకోవడం చాలా సంతోషకరం. మరొక సార్ ఇంద్రాణి మేడం, ఇంద్రాణి మేడం గారు హిందీ టీచర్. వీరు కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. వీరు కూడా స్వాగత పలకాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు కూడా నెక్స్ట్ ఆర్వి ఒకసారి చూడాలండి. రామాచారి గారు, రామాచారి గారు తెలుగు టీచర్ గారు. వీరు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అనుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. మరొక మేడం గారు లీలావతి, ఓకే అందరూ చూడాలి. ఓకే ఇంగ్లీష్ టీచర్ గారు. వీరు కూడా చూడాలమ్మా. కలెక్టర్ గారి చేతుల చూడాలి. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మేడం గారు. వీరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ఎంతో మంది విద్యార్థుల్ని క్రమశిక్షణగా ఉంచి వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి స్కూల్ని ఒక జిల్లా స్థాయిలో తీసుకెళ్లినటువంటి మహోన్నత వ్యక్తులు. ఇప్పుడు మనం స్వాగతం పలికినటువంటి ఉపాధ్యాయులకి
అందరూ ఎవరి కాలుగా మాట్లాడుతున్నారు, మాకెళ్ళి ఎవరు చూస్తలే, ఎవరి కాలుగా మాట్లాడుతున్నారు. అందరించే చూడాలి. ఎందుకంటే మనం ఎప్పుడో 41 సంవత్సరం తర్వాత ఇదే స్టేజీ మీద మనం ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు అన్నం కోటారెడ్డి స్వామి, మాది ఇక్కడ లోకల్. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదే తరంగా డాక్టర్ శ్రీనివాసరావు గారు వచ్చినందుకు, అట్టే నర్సిరెడ్డి గారు కూడా మనతో పాటు వారు కలిగి అక్కడ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా పేరు అన్నం కోటిరెడ్డి, నేను వ్యవసాయదారుని. నేను వ్యవసాయం చేస్తా పక్కా, కాకపోతే మాలేస్తా. ఇది 30 సంవత్సరం దర్శనం స్వామివారిది. మీరందరూ ఇక్కడ కలిసినందుకు చిన్ననాటి స్నేహితం అంతా మీరు రోజుగా గుర్తుంచుకుంటా మిమ్మల్ని ఒకసారైనా. నేను ఏదో పోస్ట్ పెడుతూనే ఉంటా. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషకరం ఉంది. మీరు కూడా ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ సిటీ నుంచి, విజయవాడ నుంచి ఇట్నే స్వామి మీరు మాట్లాడితే కలదు వచ్చినందుకు మనం సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఎవరు ఏమేమి ఒక్క మొక్క చెప్తే వినాలి. మాకు నరేందర్ గారు అప్పుడు మాకు ఉత్సాహంగా ఉండేవాడు. అంటే వెంకట్రా గారు అంటే మేము 5th క్లాస్ రూమ్లోనే ఉండేవాడు. 5వ క్లాస్ తర్వాత మీరు మాకు అందుబాటులో ఉండబోయేది. మాకు నరేంద్ర గారు మంచి ఉత్సాహంగా ఉన్నారు. మనకు ఉండ ఏకైక టీచరు మన శర్మ గారు ఏది ఉండే కదా, మన ఇప్పుడు గారు ఉన్నారు, తర్వాత నరేంద్ర గారు ఉన్నారు. అంతా కాలం అందరికి దగ్గర వెలుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చినందుకు మీ పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, భగవంతుడి దయ వల్ల అందరూ పిల్ల పాపలతో పాడి పంటలతో ఉత్సాహంగా ఉండాలని పూర్తిగా భగవంతుడి మనసారా కోరుకుంటున్నాం. స్వామి శరణం. పుంజపురం ఈనాటి 83-84 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సూచించినటువంటి మా గురువర్యులు వీరరావు గారు, మరి ఎంపీ నరేంద్ర గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత మిత్రులందరూ కూడా ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచో ఎన్నో ఏ ప్రయాసాలు వచ్చి ఇక్కడ చేసినటువంటి మిత్ర బృందానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, మావాడి ముందు నా పేరు చెప్పాడు, గద్దె శివరావు, పుణ్యపురం. నేను సెకండ్ కాలేజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇంకొక 1.5 years సర్వీస్ ఉంది నాకు. ఆ తర్వాత మళ్ళీ మన పొందానికి వస్తాం. ఇంకా మా తొమ్మడి గాంధీ పొద్దున్న నుంచి కూడా బాగా మాట్లాడుతున్నాడు. స్టేజీకి వచ్చి మాట్లాడాలి. కమాన్ గాంధీ. థ్యాంక్ యూ. సేలం సత్యనారాయణ బ్యాచ్లో నాతో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మన గురువర్యులకి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మన పాఠశాలలో ఉన్నటువంటి గురువర్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురువర్యులకు పాదాభివందనాలు. నా పేరు సేలం సత్యనారాయణ. చాలా అనుభవాలు ఉన్నాయి. అసలు ఈ బ్యాచ్ని చూస్తే చాలా నవ్వు జోకులు అంతా. అప్పుడు చదువులోనే కదా, ఆటల్లో కూడా. చదువే కదా, ఆటలు కానీ పాటలు కానీ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. శివరావు పెద్ద కవి, ఒక విప్లవ గేయాలు రాసినటువంటి కవి కూడా. పాట ఎందుకు పాడలేదు, సరే టైం లేదని చెప్పారు. లక్ష్మి, వీళ్ళంతా మంచి నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళంతా. ఇక మహిళలు ఎవరు వాళ్ళంతా పోటీలు పెట్టి చదివిన వాళ్ళే. కాకపోతే మనలోనే కొద్దిగా స్టడీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఆటలాడి సరదాగా కాలం గడిపేటవాళ్ళు కాబట్టి కొద్దిగా మనలోనే మన రామకృష్ణారెడ్డి, కోటిరెడ్డి వీళ్ళంతా చిన్నప్పుడు కొట్టుకోవడం, మేమంతా సరదాగా మళ్ళీ మా సాయంత్రం మాట్లాడటం. ఇక నేను ఇక డే అండ్ నైట్ కలిసి ఉండేది. ఇక వాళ్ళ నాన్న రోజు మీరు ఏడన్నా ఉండండి, ఒంటికాడ మీరు నిద్రపోగా నేను పోయి పడుకుంటాను. అందుకోసం నేను ఇప్పుడు ప్రస్తుతం అంటే మేము మాట్లాడే మాటలు మన రాజకీయాలు చదువుతూ ఉంటాయి, అవి జాగ్రత్తలు తీసుకుంటాను. నేను ప్రస్తుతం సిపిఎం పార్టీ సత్యపల్లి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే ఎన్నికైంది. అది ఎన్న ఒత్తిడి మీద తీసుకుంటాను. ఒకసారి అవకాశం వస్తే
వద్దన్నా అన్నం అవి తీసుకోవాల్సింది నువ్వు అని చెప్పి ఒత్తిడి చేసాడు, తీసుకోవాలి. ఇది నా నిప్పు రామకృష్ణారెడ్డి, మాకు ఇద్దరు ఉన్నారండి రామకృష్ణారెడ్డిలు. నా పేరు ఐలూరు రామకృష్ణారెడ్డి, నిక్ నేమ్ నిప్పు. నిప్పు అనే పిలిచి త్రిపురవాడే. థ్యాంక్ యూ. మాకు తొలి గురువు బాగా తోట వెంకట్రావు గారు ప్రతిరోజు మా చేను గట్ట ఉంచుకుంటా నన్ను మందలించుకుంటా బడికి వచ్చినట్టు చేసేవాడిని. చాలాసార్లు స్కూల్ డుమ్మ కొట్టేవాడిని. తర్వాత నరేంద్ర సార్ గురించి చెప్పాలంటే ఒక విప్లవం తెప్పించారు. అది 89 బ్యాచ్ 10th క్లాస్లో ఒక విప్లవం తెప్పించారు. నాకు అప్పటి వరకు ఇంగ్లీష్ అంటే అక్షరాలు ఒకటి కూడా తెలియదు. సార్ ఒక మాట చెప్పిండు, న్యూస్ స్పెల్లింగ్ సార్ అయ్యిండు. న్యూస్ స్పెల్లింగ్ అసలు నాకు ఇంగ్లీష్ రాగా సార్ అని చెప్పేసి అంటే, అరే నీ ప్రపంచం మొత్తం కూడా న్యూస్లో ఉంటుందిరా, చూసుకో. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 దిక్కుల నుంచి మధ్యలో జరిగే విషయాలే ఇది మీ జీవితాలు అని చెప్పేసి నాకు ప్రమోట్ చేశారు. అది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను సార్ తను చెప్పింది అది. తర్వాత ఇక మా విద్యార్థులు చెప్పాలంటే పేరున అందరికీ ధన్యవాదాలు. నాకెంతో సహకరించారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 89లో చేరాను. తర్వాత లాస్ట్కి రిటైర్మెంట్ అయిన ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి దిగిపోయాను. నాకు 2 కుమారులు, వాళ్ళు సాఫ్ట్వేర్లే, 2 కోడళ్ళు సాఫ్ట్వేర్లే. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. తర్వాత బాండింగ్లోకి వచ్చింది మోతుగుడులు నేను చేసినప్పుడు టీచరు సార్ పేరు గుర్తురాలేదు, కాసిం సారు బాగు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నేను ఎంత దాదాపు 13 సంవత్సరాలు సర్వీస్ తర్వాత పోతే ఉపాధ్యాయుడిగా నాకు బాగా పరిచయం అక్కడ. ఇకపోతే ముఖ్యంగా ఎన్ఎల్సీను ఇక ఇతనితో నేను రోజు మాట్లాడిన రోజు 99% ఆవిడ గుడ్ మార్నింగ్ పెడతాను, నేను గుడ్ ఈవినింగ్ పెడతాను. తర్వాత అన్నయ్య కోటిరెడ్డి గారు స్వామి, తర్వాత పశుపతి వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, లక్ష్మి, రావులమ్మ, వాణిశ్రీ, కుమారి ఆడపిల్లలు వసకుమారి అను సారీ గారు వసకుమారి, తపస్సులు, అరే వసే అనుకో కొన్ని బాండింగ్ మాకు ఉన్నాయి కొంతమందికి. తర్వాత గాంధీ గారు ఒకడు. ఇట్లా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పశుమర్తి నరసింహారావు, ముద్దునూరు. తోటి విద్యార్థులు, నా పేరు పశుమర్తి నరసింహారావు. నేను ప్రజెంట్గా వైష్ణవి డైరీలో మేనేజర్గా చేస్తున్నాను. పిల్లల మ్యారేజెస్ అన్నీ అయిపోయినాయి. ఓకే అంతే. మైక్ కొంచెం దగ్గర నేను విజయశ్రీలో నా పేరు పుష్పం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు 2 బాబులు, పెద్ద బాబు హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేస్తాను. నా పేరు గబ్బల్ శ్రీనివాసరావు, బసాపురం. నా పిల్లలు పెద్దబాబు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు, 2వ బాబు ఉంటారు. పూర్తిరైన గురువులకు అందరికీ నమస్కారాలు. అదే అట్నే నా తోటి విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ నమస్కారాలు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పెళ్లి అయింది, 2 అమ్మాయిలు అబ్బాయికి, ఇంకొక అబ్బాయి పెళ్లి కావాల్సింది. నా పేరు లక్ష్మణరావు, బసోపురం. నమస్కారాలు. నా పేరు నాలమ్మరెడ్డి, బసోపురం. నా పేరు విద్యార్థులందరికీ బి లక్ష్మి.
నా పేరు బి లక్ష్మి అండి. చెప్పు. ఇద్దరు పిల్లలు, ఇద్దరికి మ్యారేజెస్ అయ్యాయి. నేను అంటే ప్రైవేట్గా జాబ్ చేస్తాను. 1 year బ్యాక్ రిజైన్ చేశాను మా మనవరాలు పెంచడం కోసం. చాలా ఆనందం ఉంది. అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. రాములమ్మండి నా పేరు. సూపర్వైజర్. మా పాప ట్రాన్స్ఫర్ అయ్యింది. బాబు ప్రైవేట్ జాబ్. హలో హలో, నా పేరు రాములమ్మ. హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సూపర్వైజర్. పాప ట్రాన్స్ఫర్ అయ్యి 2 పాపలు. బాబు ప్రైవేట్ జాబ్, ఒక బాబు. అందరికీ థ్యాంక్స్. నా పేరు విజయలక్ష్మి కుమారి. నా గురువులకు నమస్కారం. విద్యార్థులకు, నా స్నేహితులకు, నా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, విజయలక్ష్మి అలియాస్ రామారా. నేను హౌస్ వైఫ్ నండి. నాకు 2 బాబులు. ఒక బాబు రేస్మి, ఒక బాబు కెనడా సెటిల్. మా పెద్ద బాబుకి 2 బాబులు ట్విన్స్. చిన్న బాబుకు పాప. మా సారు రైస్ మిల్. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ఈ వేదికను అలంకరించిన ఆనాటి నా ఉపాధ్యాయ బృందానికి, నా మిత్రులు మిత్రురాళ్ళు అందరికీ, ఈనాటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నేను శ్రీమతి వాణిశ్రీ. కున్నవల్లి స్వగ్రామం నాది. ఇక్కడే చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవారు. ఆల్విన్, హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్. 2 బాబులు, వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నారు. నేను కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఏ భారతీ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్ యాజ్ ఎ సోషల్ తెలుగు ఇంగ్లీష్ టీచర్. ఈరోజు ఇలా రావడానికి ఎంతో టైం తీసుకొని రావాల్సి వచ్చింది, బిజీ షెడ్యూల్లో కూడా. ఎందుకు అంటే నా మిత్ర బృందాన్ని అందరినీ కూడా కలవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ. వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేశారు, తప్పకుండా రావాలి, రాకపోతే మాత్రం మేమందరం కూడా చాలా ఫీల్ అవుతామని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలవడానికి నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి ఈ వేదికలో అందరికీ కూడా. అంతేనా? నేను ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపించబోతున్నాను నా మిత్ర బృందానికి అందరికీ కూడా. వాణి కళల రాణి కళ్యాణి నీకిదియే స్వర సుమాంజలి, నీకిదియే స్వర సుధాంజలి. వాణి కళల రాణి కళ్యాణి నీకిదియే స్వర సుమాంజలి. మాగా మదామాదని దామాదగ మమ తతస నిన్ని గారి సదిదాత రాసనిద మామ సానిదప మదప మగరిస. వాణి కళల రాణి కళ్యాణి నీకిదియే స్వర సుమాంజలి. సాటిలేని మెటీరీతులా, సాటిలేని మెటీరీతులా, శృతి సల్పి గతి తప్పి నిన్ను సేవింపగా కరుణించవే వాణి వాణి. వాణి కళల రాణి కళ్యాణి నీకిదియే స్వర సుమాంజలి, నీకిదియే స్వర సుధాంజలి. ధన్యవాదాలు. లక్ష్మి అండి. గురువారం నమస్తే అండి. నా క్లాస్మేట్స్ అందరికీ నమస్కారాలు. మేము నందిగాంలో ఉంటాము. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పిల్లలిద్దరూ యుఎస్లోనే ఉంటారు. మా వారు ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ ఉంది, ఎక్స్రే ఉంది మాకు నందిగామలో. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. నేను తెలియజేది మా తిరుపతిరావు, శ్రీనివాసరావు, కుమారి, వీళ్ళంతా
మేము ఇప్పుడు 3 సార్లు నుంచి పెడుతున్నాం, బెట్టు బెదరు నువ్వు రావాల్సిందే అని అన్నారు. అంటే లాస్ట్ ఇదే మేము ఇంకా పెట్టడం రావాల్సిందే అంటే వచ్చేసాను. నేను రింగ్ టెన్నిస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. నాతో పాటు లక్ష్మి, కామేశ్వరి వీళ్ళు నన్ను చేసుకో నీకు అనేవాళ్ళు. అంటే ఎవరిని చేసుకోవాలా ఎవరిని చేసుకోకూడదా అని నాకే అర్థం కాకపోయారు. ఇంకా మాకు ఒక బాబు ఒక పాప. అయితే బాబుకి మేము వ్యవసాయం చేసినాం 20 సంవత్సరాలు. వ్యవసాయం చేసిన బాబు పాప పుట్టాక బాబుని చదివించును, జాబ్ వచ్చింది. మేము వ్యవసాయంలో నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం. అంతే మా జీవితం. అందరికీ నమస్కారం అండి. నాకు 2 పిల్లలండి, బాబు పాప. నా పేరు నాగమణి అండి. నాకు 2 పిల్లలు, తాటికొండ నాగమణి. నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. బాబు హైదరాబాద్లో ఉంటాడు, పాప ఖమ్మం. నేను హౌస్వైఫ్. ధన్యవాదములు. నా పేరు రాధా, జూపొడి రాధా. నాకు 3 పిల్లలు, 2 పాపలు ఒక బాబు. నేను కలపడం నుంచి ఇక్కడికి వచ్చి 6th క్లాస్ వరకు చదువుకున్నాను. పాపలు 2, పాప హైదరాబాద్లో ఉంటుంది, ఒక పాప ఖమ్మంలో ఉంటుంది, బాబు హైదరాబాద్లో ఉంటాడు. ధన్యవాదాలు. పప్పు నాగమణి అండి. అందరికీ నమస్కారం. పప్పు నాగమణి. నాకు బాబు పాప. బాబు కిరాణా షాపు, పాప పెళ్ళి అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. ముందుగా వేదికను అలంకరించిన గురువులందరికీ మా స్నేహితులందరికీ నమస్తే. అందరూ అందరితో సంతోషంగా ఉందండి ఈరోజు కలవటం. నేను పెద్ద కోరుకొండలో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. అండి 2 పిల్లల బాబులు. నేను అమెరికాలో ఉంటాను, న్యూజెర్సీ స్టేట్లో ఉంటాను. వేదిక ప్రజలందరికీ మిత్ర బృందానికి మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కోరిక మీదకు అన్నగారంటే మనందరికీ తెలుసు. అన్నగారంటే ఎవరు? సీనియర్ ఎన్టీఆర్. అన్నగారంటే మా శ్రీనివాసరెడ్డికి ప్రాణం. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈరోజు అమెరికాలో ఉంటుండు. అన్నగారి గురించి 4 మాటలు చెప్పడం జరిగింది. అయితే అన్నగారి గురించి నేను ఏం చెప్తున్నానంటే, కరోనా టైంలో అన్నగారు ఉంటే ఆయన ఫీలింగ్ ఎటువంటిదో 4 మాటల్లో మీకు తెలియజేస్తాను. నా తెలుగింటి ఆడపడుచులకు, నా తెలుగింటి తమ్ముళ్లకు అందరికీ ఇవే నా శుభాశీస్సులు. ఏమిటి కరోనా భయముతో కంగు తిన్నారా? ఏమీ భయపడకండి. మన తెలుగు వాళ్ళ తేజస్సు ముందు కరోనా కదలిక ఎంత? ఏమేమే ఎంతటి ధైర్యమే నీకు, ఎంతటి తెగవే నీకు, ఎంతటి ఆరాటమే నీకు. అప్పుడే మరచిపోయావా? కరడు గట్టిన మీ ముత్తాత కలరా నడుగు, మీ సమ్మెల వేసిన మీ తాత ప్లేగు నడుగు, రొమ్ము విరిచి పొడలు కొట్టిన మీ నాన్న ఎబోలా నడుగు, అశ్వాలపై పదుగు తీస్తూ కదల రంగాల దూకిన మీ చిన్నాన్న స్వైన్ ఫ్లూ నడుగు. మా తెలుగు వాళ్ళ మేధస్సు ముందు, తెగింపు ముందు ఏనాడో ప్రస్తు పట్టిపోయినారు. ఇక నీవెంత, నీ కథ ఎంత? కళ్ళు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళిపో. లేదంటే మా తెలుగు వాళ్ళ ముందు ముక్కు చెక్కలై ముళ్ళూర్తి ముడుచుకొని ముళ్ళోకాల్లో కలపడక మునిగిపోయే రోజు వస్తుంది. నేనెక్కడున్నా మా తెలుగింటి వాళ్ళ ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ఆటంకము కలిగితే చూస్తూ ఊరుకోను. మర్యాదగా చెబుతున్నా, మరలి పొమ్ము. మీరు ఇండియా డైలాగ్ కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చిన్నారులతో నృత్య ప్రదర్శన ఉంటుందండి. ఒక
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नीचूपु आपेला शरणंटिने जननी नाद विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनी चेरवटे నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణ చిన్నాలకి చప్పట్లు విద్యార్థులు మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కూడా వచ్చారు. వారు బేడపూడి శ్రీనివాసరావు గారు మరియు ఐలూరు నర్సిరెడ్డి గారు మరియు ఐలూరు శ్రీనివాసరెడ్డి గారు వీరికి కూడా స్వాగతం. వీరు ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు వీరి 83-84 బ్యాచ్కి విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు ఒక 2 నిమిషాల పాటు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ముందుగా వెంకటాద్రిరావు గారు ఈ యొక్క విద్యార్థుల యొక్క గొప్పదనం గురించి ఒక 2 నిమిషాల పాటు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాది పక్కనే ఉన్నటువంటి రంగాపురం అండి. ఈ పక్కనే ఉన్నటువంటి రంగాపురం అండి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. నాకు ఇక్కడ 1965లో అపాయింట్మెంట్ అండి. తర్వాత అది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వేరే చోటకి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. 1968 మార్చిలో ఇక్కడికి వచ్చానండి. అప్పటి నుంచి 1995 వరకు రిటైర్మెంట్. ఏప్రిల్ 1995 ఏప్రిల్ 15వ తేదీన వాలంటరీ రిటైర్మెంట్ అయి ఇచ్చాను. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయిలు అల్లుడు 2 వ్యవసాయదారులే. మన స్కూల్లో నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలే. 2 అల్లుళ్ళు నా దగ్గర చదువుకున్నట్టు ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలే.
నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ప్రస్తుతం అశ్వాపురంలో సూపరింటెండెంట్గా, మండల ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. పిల్లలు కూడా పెద్ద అమ్మాయికి ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి హైదరాబాద్లో, ఇద్దరు జాబులే. చిన్న అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు, ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు. నా కొడుక్కి కూడా ఇద్దరు కుమారులు, ఒక ఆయన ఆస్ట్రేలియాలో జాబ్ చదువుకుంటున్నాడు, ఒక ఆయన లండన్లో చదువుకుంటున్నాడండి. ఎటుకూడి ముసలోళ్ళ ఇద్దరిమే రంగాపురంలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పవలసిన కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర గారు, ఎంపీ నరేంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ పాఠశాల అడ్మినిస్ట్రేటర్ గారు, మరి ఉపాధ్యాయులు, అదేవిధంగా 83-84 సంవత్సరంలో పూర్వ విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిరంజీవులందరికీ ఎన్నో జ్ఞాపకాలు. మరి ఈ పాఠశాలకు ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే వెంకటాద్రి గారు చెప్పారు ఇప్పుడే, చాలా గ్రేట్. మీ ఒకనాటి పూర్వ ఉపాధ్యాయుడు, ప్రాథమిక ఉపాధ్యాయుడు వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేసి పక్కన గ్రామంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మరి ఇది ఎప్పుడు కూడా అన్ని పాఠశాలలో జరిగేటే కార్యక్రమే. కానీ ఈ పాఠశాల గురించి, ఈ యొక్క గ్రామం గురించి మీరు చాలా అప్పటికి 14-15 సంవత్సరాల నుండి ఉంటాయి. నేను 82లో ఈ గ్రామానికి వచ్చాను. వామపక్ష భావజాలంతో ఖమ్మం గవర్నమెంట్ కాలేజీలో నేను డిగ్రీ చదువుకొని బీఈడీ రంగంలో చేసి ఎంఏ ఎంపీడీ కూడా చేసి ఇక్కడికి వచ్చాను. ఆనాడు వచ్చినప్పుడు ఈ గ్రామ స్వరూపము చాలా ఆశ్చర్యం ఉండేది. ఎక్కడ కూడా రోడ్లు లేవు, ఎక్కడ కూడా ఇంత బిల్డింగ్ లేవు. చాలా దినదినంగా ఎంతో అభివృద్ధి చెందింది. మేము రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడేది. ఒకటే బస్సు వచ్చేది, ఆ బస్సు కూడా వర్షం రాకపోతేనే వచ్చేది. అయితే ఆనాటి పెద్దలు కూడా లేరు, వాళ్ళతో నాకు చాలా సన్నిహితం ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఆనాటి ఐలూరి నర్సిరెడ్డి గారు సర్పంచ్ కానివ్వండి, మరి నెంబర్ 9 ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇక్కడే ఉండేవాడిని. వీక్లీ వన్స్ ఖమ్మం వెళ్ళేవాడిని. అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, ఆ రోజు యంగ్స్టర్ నేను, అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ ఫ్లెక్సీ మీద చూస్తే నాకే ఆశ్చర్యం ఉంది. రాధాకృష్ణమూర్తి గారు హెడ్ మాస్టర్, గోవిందం గారు పీఈటీ, రాంప్రసాద్ గారు ఉన్నారు ఇప్పుడు, జాఫరెల్లి గారు, మీ అందరికీ గుర్తు చేయాలని చెప్తున్నాను. మరి వీళ్ళందరూ కూడా, సత్తార్ గారు, చూడమ్మని గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కార్యక్రమం సన్మానం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కూడా అటెండ్ అయ్యాను. దాదాపు 40 ఇయర్స్ తర్వాత ఈ గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా చాలా పెద్దవాళ్ళయ్యారు. నిన్న సీన్ చెప్పాడు, ఇవాళ చాలా బిజీగా ఉండేది సార్, మాకు కూడా 60 ఇయర్స్ వచ్చినాయి, మనవరాలైనరు. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం, మీరు రాకపోతే బాగుండదు. మీరే అప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కాబట్టి రమ్మన్నారు, వచ్చాను. చివర ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు. చాలామంది, నేను చాలా స్కూల్లో పనిచేశాను. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్లు, పొలిటికల్ లీడర్స్ ఎంతోమంది గుర్తుపెట్టుకుంటారు. ఎంతోమంది నీకు అమ్మవాళ్ళు ఉంటున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఉపాధ్యాయుడికి ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్, తర్వాత రిటైర్మెంట్ స్కూల్ రెండే గుర్తుంటాయి. నాకు ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆనాడు ఎంతో క్రమశిక్షణ ఉండేది. నువ్వు ఒక విషయం, నేను ఎక్కడికి ఉన్నా, నేను దాదాపు 8 హై స్కూళ్ళలో పనిచేసా. వాళ్ళకి చెప్పేది, సైకిల్ మీద వెళ్తుంటే ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుడు కనపడినంత వరకు దిగి నడిచిపోయేది. అది అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్. ఇంకోటి కూడా ఉండేది, బాల్య విహారం ఉండేది ఆ రోజుల్లో. నాకు ఆశ్చర్యం అనిపించేది. ఒకసారి నేను 82 జూలైలో వచ్చినప్పుడు అక్టోబర్ నవంబర్లో ఒక పల్లకిలో ఊరెగుతుంటే ఒక చిన్న అమ్మాయి నిద్రపోతుంది. అంటే అంత చిన్నప్పుడు పెళ్లి చేసేది. నేను గ్రామ పెద్దలతో నాకు సాన్నిధ్యం ఉండబట్టి ఏంటి ఇది, మరి ఈ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలని నేను కూడా వామపక్ష భావజాలంతో వచ్చా కాబట్టి ఆ రోజుల్లో ఎర్ర జెండా అనేటువంటి కాలేజీ లెవెల్లో పాఠశాల మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పకూడదు అనుకోండి. కృష్ణారెడ్డి కూడా మరి ట్రాఫిక్ కాన్సెప్ట్ ఉండేది, నేను కూడా చూసా. ఒక రోజు పోతే నా పిండి ఆపిడు, నాకు తెలియదు. అంటే అంత సిన్సియరిటీ. అప్పుడు కృష్ణారెడ్డిని, శివరాన్ని కూడా ఉండే పలు. నేను ఆ రోజుల్లో నేను సోషల్ టీచర్ని.
ప్రజాస్వామ్యం గురించి చెప్పేటప్పుడు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజాస్వామ్యం ఏంటి, ప్రజలేంటి, ఓటేంటి, ఏ విధంగా ఎన్నుకుంటారు? ఉపాధ్యాయుడు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడే అంటే అందరూ ఉపాధ్యాయులే, సైన్స్ చెప్తారు, గణితం చెప్తారని చెప్తారు. కానీ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సమాజంలో ఎలా బతకాలి, ఎలా జీవించాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ గురించి చెప్పేది ఉపాధ్యాయుడు. ఈ భూగోళం ఏంటి, పరిస్థితి ఏంటి, పుట్టుకేంటి, ఇవన్నీ గురించి చెప్పేది ఉపాధ్యాయుడు. అందుకే తరగతి గదిలోకి పోయినప్పుడు నా డిసిప్లిన్ చాలామంది కొట్టి ఉంటాం. అంటే ఆ రోజుల్లో ఎవరి మీద కోపం కాదు, ఇవాళ అందరూ వచ్చి సార్ నన్ను కొట్టింది అంటే అది ఆనాడున్నటువంటి ఈ వీళ్ళు విద్యాభివృద్ధి రావాలి, విద్యకు రావాలని చెప్పి కొట్టడం తప్ప ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ఏం కాదు. ఈ రోజు కొట్టేటువంటి పరిస్థితి లేదు ఉపాధ్యాయుడికి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. చదువు కొనుక్కుంటాను, మాకు కూడా మనవరాలు మీ అందరికీ ఉన్నారు, అందరికీ ఉండొచ్చు. చదువుకోవటం కాదు, చదువు కొనుక్కుంటున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి ఎక్కడికి పోయినా పోయి బతకగలరు అంటే అందరూ బతుకుతారు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా యూఎస్ పోయిండు, జన్మభూమిని మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండు. ఇటువంటి పాఠశాలలో కూడా అభివృద్ధి చేస్తుండు. ఎవరు ఎక్కడున్నా జన్మభూమిని మర్చిపోదు. జన్మభూమి, కన్న తల్లి అనేది రెండు చాలా ముఖ్యమైనవి. మీరు ఎవరు మర్చిపోకండి. మీ పిల్లలు కూడా దేశ విదేశాల్లో ఉన్న జన్మభూమికి రప్పించండి, అంతో ఇంత సహాయం చేయండి, సహకారాలు అందించండి. మన జన్మభూమిని మనం నాకుండొచ్చు, మీకు ఇంకోటి ఉండొచ్చు, జన్మభూమి కోసం అందరూ కూడా కృషి చేయండి. మీకు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా కూడా మీరు కూడా మీ పిల్లలకు, మనవరాళ్లకు మంచి యొక్క నాగరికత, ప్రేమ, వాత్సల్యం, సమాజం పట్ల గౌరవం ఇవన్నీ నేర్పియండి. నేను కూడా ఎక్కడికి పోయినా, ఏ పాఠశాల పనిచేసినా, ఏజెన్సీలో కూడా చేశాను. ఒకటే చెప్పేది, ఏజెన్సీలో పాఠశాల పనిచేసినా పొద్దాక రెక్కాడితే డొక్కాడేటువంటి వ్యవసాయదారులు ఇంటికి వచ్చిన మీ పిల్లలకు సాయంకాలం వచ్చినప్పుడు నేను చెప్పేది సార్ ఇవ్వాలి, మీరు కూర్చోబెట్టి చదివేయండి సార్, మీ చదువు రాకపోయినా లేదు, అది డిసిప్లిన్ అని చెప్పేది. చాలామంది పొలిటికల్ లీడర్స్ అయ్యారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరి పేరు చెప్పదలుచుకోలేదు. కానీ ఇవాళ ఎంపీ నరేందర్ అంటే చాలామంది తెలుసు. నేను ఖమ్మంలో ఉంటా, డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. పోతుంటే నేను ఎక్కువ టచ్ ఇవ్వను, ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయినా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను. నేను ఏ రాజకీయ పార్టీ కానీ అతీతుని అందరికీ కూడా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు కూడా ఇంకేముంటే చేయండి, గ్రామానికి సహకరించండి, గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాకు చక్కటి ఉపన్యాసం చెప్పినందుకు. మీరు ఆ రోజు కొట్టిన దెబ్బలే మాకు ఇప్పుడు జీవితాలు సార్. మీరు దెబ్బ కొట్టిన మేము ఎప్పుడు బాధపడలేదు సార్. మేము ఇప్పుడు కొద్దిగా బాగుపడ్డామంటే ఆ దెబ్బలు అనుకుంటాను నేను కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ నరేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు మంచి సూక్తులు అందించారు. జన్మనిచ్చిన భూమిని మరియు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మరియు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయుల్ని మరిచిపోకుండా అద్భుతంగా ఆదర్శంగా నిలిచినటువంటి 83, 84 10th బ్యాచ్ 41 సంవత్సరాల నుండి కూడా ఇన్ని సంవత్సరాల గ్యాప్లో కూడా అందరినీ కలిపి ఒకే వేదిక మీద ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరం. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సూక్తిని పాటించుకుంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, జన్మనిచ్చిన ఊరు కానీ, విద్యను నేర్పిన ఉపాధ్యాయులను ఎవరు మర్చిపోవద్దు. మీరు ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించినా కానీ చివరికి మొదటి మెట్టు ఎవరంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు జన్మనిచ్చిన భూమి మరియు ఉపాధ్యాయులు. వీరిని ఎవరికి మర్చిపోకూడదని చెప్పి మంచి సూక్తి అందించినటువంటి నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ స్కూల్లో ప్రస్తుతం హెచ్ఎంగా పనిచేసినటువంటి ఝాన్సీ మేడం గారిని ఒక 2 నిమిషాల పాటు మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఈ యొక్క వీరు మాట్లాడిన తర్వాత సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సన్మాన కార్యక్రమం ఉంటుంది. దాని తదనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును అందుకోవడం జరిగింది. ఈ మేడం గారు రావడం వల్ల స్కూల్ వాతావరణం చాలా మార్పు వచ్చింది. పర్సంటేజ్లో కూడా స్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమంగా ఉన్నారు. అందువల్ల స్కూల్ యొక్క ఫండ్స్ అభివృద్ధి కోసం కూడా ఫండ్స్ తీసుకురావడంలో మేడం గారు సహకరించారు. చాలా మటుకి పోరాడారు నిధులు వచ్చే విధంగా. ఆ మేడం గారిని ఒక్క 2 నిమిషాల పాటు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నా నమస్కారాలు. ముందుగా
ఆనాటి గురువులు, ఈనాటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎస్ఎస్సి 83, 84 బ్యాచ్ ప్రియమైన విద్యార్థులు, వారి బంధుమిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ దేశమేగినా ఎందుకు అలిగినా పౌడరా నీ తల్లి భూమి వార్తని అన్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ, రకరకాల దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మరి మనబడి, మన ఊరు, కన్న భూమి అని చెప్పేసి ఈరోజు ఇలా వీళ్ళందరూ మీట్ కావడం నాకు చాలా ఆనందకరంగా, అదేవిధంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యము అంటే ఇప్పుడున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో మరి అందరూ కూడా అమ్మమ్మలు, తాతయ్యలు అయి ఉంటాము మనం. ఎందుకంటే నాది కూడా 83, 84 బ్యాచే. సరే, కాకపోయినా కానీ చాలా బాధ్యతలతోటి కూడి ఉంటాము. అయినప్పటికీ కూడా మీరందరూ ఇలా కలవాలనేటటువంటి తాపత్రయం కేవలం ఈ పుర్నవల్లి గ్రామానికే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళాము, బట్ చాలామంది మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం సభ నిండుగానే ఉంది అంటే మీలో ఆనాటి జ్ఞాపకాలు, ఆనాటి మధురానుభూతులు అందరం కూడా మనమందరం కలవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, సాధక బాధకాలు అందరం కూడా ఇక్కడ పంచుకోవాలనేటటువంటి తాపత్రయం నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. మరి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం చూస్తూ ఉంటాం, బట్ నాకు ఇక్కడ అది కనిపించింది. పుర్నవల్లి గ్రామం కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పార్టీలు ఉంటాయి, చాలా కులాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం అందరూ కలిసి చాలా బాగా వివిధ సంస్కృతి సమ్మేళనమే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పండగ కూడా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను ఈ పుర్నవల్లి గ్రూప్లో ఒక మెంబర్గా, అడ్మిన్గా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటాను. ప్రతి పండగ కూడా చాలా ఉత్సవంగా, చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. మనం పిల్లలకి అందించేటటువంటి వారసత్వ సంపద అదే. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి అందిస్తూ ఉండాలి. అందుకనే నాకు చాలా స్కూల్లో పనిచేసి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ప్రవర్తన మరే స్కూల్లో కూడా నాకు కనిపించలేదు. ఇక్కడ విద్యార్థుల ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళకి పెద్దల పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ చాలా బాగా ఉంటుంది. అలా ఉండడానికి కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ ప్రవర్తన, ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి సంస్కృతి అనే నేను అనుకుంటూ ఉన్నాను. సో దీన్ని ఇలానే మీరు కంటిన్యూ చేస్తారని, మరి కేవలం మీ గురువులనే కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మమ్మల్ని కూడా పిలవడం అనేది మీకు గురువుల పట్ల ఉన్నటువంటి ఆప్యాయతకి, ప్రేమను భావాలకి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎన్ని మతాలున్నా మేము విద్యార్థులుగా ఉన్నాం, చదివాం, పుర్నవల్లి స్కూల్లో చదివాం అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి ఈ వేరే ఒకటి చాలు. కులాలకి, మతాలకి వ్యతిరేకంగా అందరం ఒకే వేదిక మీద కలవడం అనేది అది అద్భుతం మేడం. మీరు అన్నట్లు విద్యార్థులు కలవడానికి కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, అందరం మంచి మనసు ఉంటే చాలు మేడం. అదేవిధంగా మరొక ఉపాధ్యాయులు పుల్లయ్య సార్ని 2 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీరు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకోవడం జరిగింది. సభాధ్యక్షులు, పూర్వ గురువులు, నాతోటి ఉపాధ్యాయులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వహించినటువంటి 83, 84 బ్యాచ్ విద్యార్థులందరూ, నాది 86వ బ్యాచ్, అంటే నాకన్నా 2 years సీనియర్స్ మీరందరూ. మాది పిన్పాక గ్రామం, అంటే మీతో నేను దగ్గర ఫ్రెండ్లీ మ్యాచ్గా పెట్టేది పిన్పాకను పుర్నవల్లి స్కూల్కి. దగ్గర నేను 3-4 సార్లు వచ్చాను అనమాట, 8th, 9th, 10thలో. అంటే దగ్గర మీతోని నేను బ్యాడ్మింటను, కబడ్డీ ఆడి ఉంటారు అనుకుంటున్నాను. మీరు చిన్నపిల్లలు కాబట్టి, నేను కూడా చిన్నగా ఉన్నా కాబట్టి మీరు పెద్దగా గుర్తు లేకపోవచ్చు. ప్లస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది నా సీనియర్స్ కూడా ఉన్నారు. నర్సిరెడ్డి ఇంటర్మీడియట్లో నాకు సీనియరు, అట్లనే శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బాగా పరిచయం నాకు. పినపాక, పుర్నవల్లికి చాలా సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ ఊళ్ళో చాలామంది నా క్లాస్మేట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు, చాలా పొజిషన్లో ఉన్నారు అందరూ. నేను కూడా
95లో జాబ్లో టీచర్గా వచ్చాను. ఈ స్కూల్కి వచ్చిన కరెక్ట్గా ఇవాళకి 2 years అనమాట, 2 సంవత్సరాలు. ఈ స్కూల్కి వచ్చిన స్కూల్ చూసిన తర్వాత పిల్లలు ఎంత చూసి చాలా చక్కగా ఉన్నారు పిల్లలు, మంచి క్రమశిక్షణ. అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగా నచ్చి ఇక్కడ నేను కోరుకోవడం జరిగింది, ఫస్ట్ కొన్నవెల్లి అనమాట. మరి మీరు ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలవడం అనేది చాలా మంచి సంప్రదాయం. మరి మీరు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కొద్ది పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం మీ కృషి కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం బాగా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు కొద్దిగా డెవలప్మెంట్ కోసం మీ కృషి కూడా చేయాలి, అలా చేస్తారని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటున్నారు. అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ఓల్డ్ రోజులు మొత్తం గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాం, ఏ క్లాస్లో ఉన్నాం, ఏంటి స్కూల్, ఇవన్నీ కూడా మీరందరూ చాలా చక్కగా ఆత్మీయంగా కలిసినందుకు, మమ్మల్ని దీనికి పిలిచినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉండటం మిమ్మల్ని చూసి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మీ యాక్టివ్నెస్, అదేవిధంగా మీ గురువులు కూడా అంతే యాక్టివ్నెస్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ వాయిస్లో కానివ్వండి, వాళ్ళ విధానం కానివ్వండి, మేము గమనిస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత ప్రధానంగా నేను గురువుల గురించి ఇద్దరు కూడా చాలా చక్కగా క్రమశిక్షణగా మీరు పెరిగారు. ఇప్పుడు తెలుస్తుంది నాకు, మీరందరూ వెల్ సెటిల్డ్. అసలు మీకు ఏ ఆలోచన లేదు, మీకు ఏది వెల్ సెటిల్డ్. అసలు ఇప్పుడు మీరు 10th క్లాస్ పిల్లలే, ఎందుకంటే మీరందరూ 60కి వచ్చేసారు. మనకు ఒక సామెత ఉంది, బాల్యంలో ఉంటుంది, తర్వాత వృద్ధాప్యంలో ఉండవు. సేమ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. విద్యార్థి దశ, వృద్ధాప్య దశ అనేది ఈ రెండు కూడా సేమ్గా ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, రామకృష్ణారెడ్డి గారు మోతుగూడెంలో పనిచేసేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, నేను అక్కడ యూపీఎస్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. సార్ రాకముందు అక్కడ ఎస్ఐ గారు చిన్న ప్రోగ్రామ్స్, ఇట్లానే పెద్ద స్కూల్ అది, 179 మంది పిల్లలు, అక్కడ పెద్ద స్కూలు, స్టాఫ్ తక్కువ. నాకు వాలంటీర్స్ 3 ఉంటారు, 4 టీచర్స్ ఉన్నారు. అయితే నేను అవుతున్న సందర్భంలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే సహాయ సహకారాలు అందిస్తుంటాయి. ఈ లోపల వీళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంటారు. సార్ ఒకసారి వచ్చారు, స్కూల్కి పంపించారు, ఎస్ఐ గారు పంపిస్తే వచ్చారు. ఇట్లా ఈవెంట్స్ ఆగస్టు 15, జనవరి 26 ఏ ఈవెంట్స్ జరిగినా వాళ్ళ సహాయ సహకారాలు ఉండేవి. అక్కడ బెటాలియన్ కూడా ఉండేది. సార్ వచ్చారు, మీరు ఏ ఊరు అని అడిగితే నేను ఇట్లా చెప్పా, ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇట్లా అని చెప్తే, మా ప్రాంతమే కదా అన్నారు. సార్ని చూస్తే అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరారు సారు, యాజ్ ఏ లెక్చరర్గా పనికి వస్తారు సార్. అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్ దగ్గర ఉన్నటువంటి, అన్నీ కూడా గుడ్ హ్యాబిట్. ఎందుకంటే రోజు కూడా మేము కలుస్తుండేవాళ్ళం. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఎఫెక్షన్గా అందరితోనూ ఉండేవాళ్ళు. కానీ గురువులు అంటే మహా ఇష్టం సార్కి, రామకృష్ణారెడ్డి సార్కి చాలా ఇష్టం. వాళ్ళు ఎస్ఐ గారిని పట్టుకొచ్చారు సార్. వచ్చిన తర్వాత ఒకరోజు నేనేం చేసా, బండి మీద పోతుంటే చెక్ పోస్ట్ ఉండదు, ఒక సంఘటన అనమాట. కూనవరం నుంచి ఎస్ఐ గారు డిప్యుటేషన్ మీద ఒకరోజు వచ్చారు. రెగ్యులర్ ఎస్ఐ గారు వీళ్ళు తెలుసు నాకు. అయితే నేను బండి మీద పోతుంటే సార్ని ఆపారు. ఆ సార్ ఎస్ఐ గారు ఆపారు. సార్ పక్కనే నిలబడి ఉన్నారు. అప్పుడు కానిస్టేబుల్గా ఉన్నారు. సార్ మన సారే సార్, లోకల్ సార్ హెడ్ మాస్టర్ గారు అండి అంటే, నేనే అది డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, నేను ఇంటి దగ్గర పెట్టొచ్చాను సార్. లేదు ఫైన్ కట్టాల్సిందే 125 రూపాయలు. ఇప్పటికి కూడా నేను మిత్రులు అందరికీ చెప్తుంటా, కట్టి రసీదు కట్టారు. అక్కడ ఎస్ఐ గారు కాబట్టి సార్ ఏం చెప్పలేకపోయారు. మన సార్ అంటే ఆయన రాసేసాడు. రాసిన తర్వాత ఆ బుక్ వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్కి. వెళ్ళిపోయిన తర్వాత సారు పాత ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి ఆ కాగితాలు తిరిగేస్తుంటే నా పేరు ఉంది అక్కడ. ఇదేంటి కాసిం గారికి ఫైన్ వేశారు ఎవరంటే, సార్ ఆ రోజు కూనవరం నుంచి ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు వచ్చారు, నేను చెప్పినా ఇల్లేదు సార్, సార్కి వేశారంటే, లేదు రామకృష్ణారెడ్డి సార్కి రిటర్న్ ఇచ్చేయా డబ్బులు అని చెప్పేసి అన్నారు. ఇది నేను చెప్తే ఎవరు నమ్మరు. ఇది వాస్తవంగా ఇవాళ కాకతాళీయంగా కలిశారు సారు. సార్ ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదులే, కానీ ఇప్పుడు కాకతాళీయంగా కలిశారు. ఈ విషయం నేను దాదాపు 100 మందికి చెప్పుకుంటా. ఇదే సారు ఒకసారి నా ఖమ్మంలో కూడా ఆపారు నన్ను. అంటే గురువుల పట్ల అంత నిబద్ధత ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ సార్ను చూసి ఓహో ఇంత నిబద్ధత ఎందుకు వచ్చింది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. మీ దగ్గర, మీ విద్యార్థుల దగ్గర కానివ్వండి, మీ దగ్గర కానివ్వండి, బాగా
నాకు అర్థమైంది ఇది మట్టి స్వభావం, ఈ మట్టి యొక్క స్వభావం అంతే. కుర్నవెల్లి మట్టి యొక్క స్వభావం ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వర్గంలో కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక మాట ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు విదేశాల్లో ఉండి జన్మభూమిని, కన్నవారిని, తర్వాత విద్యార్థుల్ని, ఈనాటి ఉపాధ్యాయుల్ని, ఆనాటి ఉపాధ్యాయులు, ప్రైమరీ సెక్షన్ నరేంద్ర సార్ చెప్పినట్టు వాళ్ళ 5వ తరగతిలో చెప్పిన టీచర్లు కూడా గుర్తుపెట్టుకుని ఒకే వేదిక మీద చెప్పినందుకు వారిని ఒకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి. సభకు నమస్కారం. నేను గత సంవత్సరం ఈ పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాలకి వచ్చే ముందే పాఠశాల యొక్క ఘన చరిత్ర గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. కల్లాడ మండలం అనగానే కల్లాడ మండలంలో కొర్నవల్లి గ్రామానికి గల చరిత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఈ పాఠశాలకి ఈ విధంగా వచ్చి ఇక్కడ మా యొక్క వృత్తి నిర్వర్తించడం అనేది నేను ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను. మరి ఒక ఉపాధ్యాయుడికి సరి అయినటువంటి ఆత్మసంతృప్తి ఏమిటి అంటే, తన దగ్గర విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు అత్యున్నత స్థానానికి వెళ్ళినప్పుడు, తన కన్న బిడ్డలు అత్యున్నత స్థానానికి వెళ్ళినప్పుడు గర్వపడిన దానికన్నా కూడా 10 రెట్ల గర్వం అనేది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అలాంటి గర్వకారణంగా నిలిచినటువంటి ఈ కొర్నవల్లి పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా మీరు ఆహ్వానించి మీ యొక్క ఆనందంలో మాకు కూడా కొంత పాలు పంచి, ఇదే విధంగా ఇప్పుడు మా దగ్గర చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి చక్కటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుపుతూ మమ్మల్ని కూడా ఆహ్వానించాలి అని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క 83-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొనడానికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మరొకసారి రామాచారి గారు, వీరు కూడా మన కొర్నవెల్లి గ్రామంలోనే ఉంటూ విద్యార్థుల్ని దగ్గరుండి సొంత పిల్లల లెక్క చూసుకుంటున్నటువంటి మరొక వ్యక్తి రామాచారి గారు. వీరు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయులుగా. అందుకని వీరిని ఒక 2 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్కూల్లో చదివిస్తున్నటువంటి రోజులు కానీ ఈసారి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే వారి పిల్లలు మేము ఎక్కడ చదివామో మా పిల్లలు కూడా అక్కడే చదవాలనే ఉద్దేశాన్ని పెట్టుకొని వారి పిల్లల్ని ఇదే స్కూల్లో చదివిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ఎవరన్నారంటే మా రామాచారి గారు. వారికి ప్రత్యేకమైనటువంటి చప్పట్లకు అభినందనలు తెలియవలసిందిగా కోరుతున్నాం. వారిని ముఖ్యమైన సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. 83-84 బ్యాచ్ మీ అందరిది. మీరందరూ నాకంటే వయసులో చాలా పెద్ద. నేను అప్పుడు పుట్టా, మీరు 10th చదువుతున్నప్పుడు నేను పుట్టా. నాకు ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు ఇక్కడ 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాకంటే పెద్ద ఉపాధ్యాయులు ఉన్నారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అది చాలా సంతోషకరం. అది కొర్నవెల్లి గ్రామానికి ఉన్నటువంటి గొప్ప సంస్కారంగా నేను భావిస్తాను. ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనే గొప్ప సంస్కారం నేను కొర్నవెల్లిలో చూశాను. నాకు ఇప్పటికీ 17 సంవత్సరాలు అనుభవం ఈ విద్యారంగంలో. మా హెచ్ఎం మేడం గారు చాలా కొర్నవెల్లి విద్యార్థుల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పి మంచి పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ ఇయర్ మేము ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాం. తర్వాత విజిట్ వరంగల్ కూడా వెళ్ళాం. ఇది మ్యాక్సిమం ఏ స్కూల్లో జరగలేదు, అంటే జరిగాయి కానీ లేట్గా జరిగాయి. కొంచెం యాక్టివ్ రోల్ తీసుకొని మా పిల్లలకి అన్నీ అందించాలి, ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అన్ని రకాల విద్యను అందించాలని చెప్పేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మేడం పైకి చాలా సింపుల్గా కనిపిస్తున్నా మేడం గారి చేతలే మీకు భవిష్యత్తులో కనిపిస్తాయనేది నా అభిప్రాయం. నేను కూడా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇలాంటి వేదికలు మేము చేసుకున్నాం, మా 10th క్లాస్ విద్యార్థులు కూడా చేసుకున్నాం. ఇలాంటి వేదికలు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, మన మిత్రుల్లో ఎవరైనా ఆర్థికంగా చితికిపోయినా కానీ, లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ, వ్యక్తులు పోగొట్టుకున్న కుటుంబాలు కావచ్చు, అలాంటి వాటికి ఎంతో కొంత చేయూతను అందించడానికి ఉపయోగపడతాయని
మరి ఎస్పెషల్గా నేను పాఠశాల తరపున నుంచి వచ్చాను కాబట్టి మా పాఠశాలలో నేను లైబ్రరీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. పాఠశాలలో విద్యను అందించాలంటే లైబ్రరీలో 3000 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా నలిగిపోయి ఉన్నాయి. మీరు విద్యాదానం చేయగలరని, పుస్తకాలను అందించి చేయగలరని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ గౌరవించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వనడా. రామాచారి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మరో మహోన్నత వ్యక్తి, మన ఆత్మీయుడు మరియు గ్రామ ఆత్మీయుడు మరియు స్కూల్ విద్యాలయ ఆత్మీయుడైనటువంటి మరో హెచ్ఎం గారు సేలం శ్రీనివాసరెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మీ అమూల్యమైన సన్నివేశాన్ని ఒక్క 2 నిమిషాలు అందించవలసిందిగా కోరుతున్నాం. మీరు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడినటువంటి మహోన్నత వ్యక్తి, అలాంటి వారు అరుదుగా దొరుకుతారు. అవునా, దయచేసి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అందరూ నా పడి నా ఊరు అని నినాదంతో ముందరికెళ్ళడం అది అరుదుగా ఉంటుంది. నా అనుకుని స్కూల్ అభివృద్ధి కోసం ఆర్నిషులు కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే శ్రీనివాసరెడ్డి గారు. అది సోషల్ మీడియా ద్వారా అయితే స్పీడ్గా వెళ్తుంది ప్రజల్లో తన ఉద్దేశంతో కొర్నవెల్లి విద్యార్థుల గ్రూపు తయారు చేసి అడ్మిన్గా చేరి ఎంతో మందిని స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల్ని యాడ్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క 1983-84 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతరు ఉన్నారు, పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు కూడా ఈ యొక్క సభను, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా దయచేసి. కళాకారుడు సీనం వెంకటనారాయణ గారు, మీరు చాలా పెద్ద కళాకారుడు. ఈ యొక్క స్కూల్లో చదివినటువంటి విద్యార్థి. ఈయన గారు కూడా స్కూల్ అభివృద్ధి కోసం పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి డ్రామాలు, నాటకాలు నేర్పినటువంటి మహోన్నత వ్యక్తి సీలం వెంకటనారాయణ గారు. వారు ఒక 2 నిమిషాల పాటు మాట్లాడటానికి వేదిక మీద వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారిని ఒక 2 నిమిషాలు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున ఇక్కడ మీట్ అయినటువంటి విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు అందరూ కలుసుకొని సాధక బాధకాలు, మనం ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం, మన జీవనం ఎటు నడుస్తుంది అనేటటువంటి ఒక విమర్శతో కూడినటువంటి మాటలు చెప్పుకోవటం, నవ్వుకోవటం, ఆత్మవిమర్శ చేసుకోవటం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నేను వందనం చెప్పడానికి ఒకే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ వేదిక మీద ఉన్నాడు. ఆయన నాకు అక్షరాలు నేర్పినటువంటి గురువు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నవి. ఈ ఆత్మీయ సమ్మేళనానికి తప్పనిసరిగా రావాలి. మరి ఈ సమ్మేళనంతో పాటుగా ఈ విద్యార్థులకు కానీ, ఈ స్కూలుకు కానీ, ఈ కుర్నవల్లి గ్రామానికి కానీ, చుట్టుపక్కల గ్రామాలకు కానీ మరి అడిగిన తడుగానే ఇచ్చినటువంటి మహా వ్యక్తి, మహానుభావుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గురించి 4 మాటలు చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి మిగతా విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ కూడా మరి నేను ఆశీర్వదిస్తూ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గురువు గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా వందనం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ మనము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే దారి లేని ఎడారిలో బ్రతుకుతున్నటువంటి సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఈ ఇంద్రభవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఇంద్రభవనాన్ని నిర్మించిన దాంట్లో మొదటి పాత్ర ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. నేను ఒక కళాకారుడిగా ఎన్నో డ్రామాలు వేశాను, ఎన్నో నాటకాలు ఆడాను. ఆ రోజున ఇక్కడ ఇదే స్కూల్లో ఈ గ్రౌండ్ ఉంది, కానీ ఈ ఇంద్రభవనం లేదు. దీనికోసం నానా ఇబ్బందులు పడి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి
ఫస్ట్ నాగార్జున రెడ్డి గారు నేను కలిసి శ్రీనివాసరెడ్డి గారికి అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అదే శ్రీనివాసరెడ్డి గారు ఈ సభని ఈ వేదికని ఏర్పాటు చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మనమందరం కూడా నిజంగా తప్పట్ల దాటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అది అయిపోయింది. మోటార్ సైకిల్ కొనగానే ఒక ఘట్టం అయిపోయింది. తర్వాత డీజిల్ వేయడానికి పెట్రోల్ వేయడానికి డబ్బులు ఉండవు. అట్లనే మరి మేము నాటకాలు వేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదికను ఏర్పాటు చేసిండు, కానీ నాటకాలు వేసుకోవడానికి కూడా డబ్బులు కావాలి కదా. అటువంటి వ్యక్తి అలాగే శ్రీనివాసరెడ్డి గారిని ప్రతి సంవత్సరం కూడా బాబు మేము ఈరోజు నాటకం ఆడుతున్నాం, నవభారత నాట్య మండలి అనేటటువంటి సంస్థ ఉన్నది ఇక్కడ. మరి దానికి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయం కావాలి చిన్న అని నేను నాగార్జున రెడ్డి గారు అడిగినప్పుడు తప్పనిసరిగా మీకు ప్రతి ఏటా మీరు చేసుకోండి సాంస్కృతిక కార్యక్రమాలు 10,000 రూపాయలు నేను ఇస్తానని ఆయన భరోసా ఇచ్చినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి, మరి కళా పోషకుడు, కళా ఆరాధకుడు. కాబట్టి ఈ అంతా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా నాకు ఇంతసేపు కూర్చొని మాట్లాడి పోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. నిజంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి మరి మా శ్రీనివాసరెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. చాలా ఆనందకరం. మరొక ఉపాధ్యాయురాలు ఉత్తమ పనిచేసిన వాళ్ళు ఝాన్సీ రాణి గారు, వీరికి సన్మానం చేయడం చాలా ఆనందదాయకం. వీరికి చిన్న చిరు సన్మానం. శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద రాజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు మరియు వాళ్ళ బృందానికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
మాకు కూడా ఈ విధంగా సన్మానం చేయడం అనేది మా బాధ్యతలను ఇంకా పెంచినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా మీ అభిలాష మేరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, ఈ పాఠశాలని మంచి ఉన్నతంగా తీర్చిదిద్దామని మీ సమక్షంలో మేము చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ పుల్లయ్య సార్. మరొక ఉపాధ్యాయులు ఎస్కే కాసిం సార్. మరొకసారి మేడం గారు, ఇంద్రాణి మేడం గారు, ఇంద్రాణి మేడం గారు, వీరికి కూడా చిన్న చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నెక్స్ట్ రామాచారి గారు, మీరు తెలుగు టీచరు, వేదిక మీద హాజరుగా కోరుతున్నాం. నెక్స్ట్ లీలావతి మేడం గారు, లీలావతి మేడం గారు మనం సన్మానం చేసినటువంటి ప్రస్తుతం వీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రతి ఒక్కరు కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఎంతమంది ఉపాధ్యాయులు మారిన ఆ మట్టికి మారకుండా కొన్నవెల్లిలోనే స్థిరపడి ఎంతో మంది తీర్చిదిద్దినండి అబ్జల్జీ గారు. అబ్జల్జీ అమ్మవారి యొక్క సన్మానం అందరూ పాలన చేయబోతున్నారు. కొంచెం సమయం లేట్ అయింది, దాన్ని తప్పుగా భావించాలి గురువర్యులు. ఈ సమయం చాలా అదనంగా వారి యొక్క సంతోషాలు కానీ వారి విద్యార్థి దశ జరిగినటువంటి కొన్ని అలవాట్లు ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది. అల్లా నింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దాగుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని
తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహం వరమే తీరని రుణమే స్నేహమేరా జీవితం ఒకరికై ఒకరు తోడుగా నిలిచే స్నేహమేరా శాశ్వతం స్నేహం మాలోని నాదం స్నేహం స్నేహం లేనిదే ఈ లోకమే శూన్యం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా మామతం స్నేహానికే మేమంకితం వెళ్ళే దారి ముళ్ళన్నీ ఉన్నా కారు చీకట్లే కమ్మేసుకున్నా చీకు చింత మా చింత రాక సరదాగా దాటిపోవా స్నేహం మాలోని నాదం స్నేహం స్నేహం లేనిదే ఈ లోకమే శూన్యం నీతోన ఉంటే కాలమెరుగనులే నీ తోడు ఉంటే కాస్త జడవనులే నీతో నడిస్తే భూమినే ఇట్టే చుట్టేస్తా నాకే నువ్వుంటే చాలు నా కదిలే నాతో నువ్వుంటే లేదుగా ఎదురే నన్నే నీ నుండి వేరు చేసేది ఎవరంట స్నేహమంటే ఓనిధి స్వార్థమంటూ లేనిది శాశ్వతంగా నీది సాయముండే శ్వాసది స్నేహం మాలోని నాదం రెడ్డికి సదా మీ సేవలో అన్నట్లుగా మేము కూడా తనకు తోడుగా ఉంటాము. సదా మీ సేవలు.
అందరికీ కూడా ధన్యవాదాలు. అందరు ఇలా ఇలా ఎప్పుడు కూడా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. త్వరలోనే